స్కందుడు అంటారు. సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడు అంటారు. ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. అది మయూరవాహనుడు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తాను కదా, అది స్కందుడు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే రాముడు నేను, కృష్ణుడు నేను, వ్యాసుడు నేను, అర్జునుడు నేనని చెప్తూ స్కందుడు నేనని చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామిని కూడా నేనే, మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తా అంటే నన్ను ఆరాధించినట్టేనే, ఊరికే రూపాలు తేడా కానీ వస్తువు ఒకటేనే చెప్పాడు. ఓ అహం స్కంద, నేను స్కందుడు నేను విభూతి యోగంలో చెప్తాడు కృష్ణుడు. అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం బాగా తెలిసినవాడు. ఏదో ఒకటి ఉంది, ఉన్నది ఏదో ఉంది, దాని స్వరూపం బాగా తెలిసినవాడు. అంటే అనుమానంగా కాకుండా, సందేహం కాకుండా, ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చిక్కగా స్పష్టంగా అరచేతిలోని వస్తువు మనకు ఎలా గోచరిస్తుందో అంత స్పష్టంగా బ్రహ్మను తెలిసినవాడు వాడే సుబ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం తెలిసినవాడు. ఎలా తెలిసినవాడు? బాగుగా తెలిసినవాడు, చక్కగా తెలిసినవాడు, సమగ్రంగా తెలిసినవాడు, వాడే సుబ్రహ్మణ్యుడు. సరే.